స్కూల్ నుండి రాగానే అమ్మల సహాయం లేకుండా పిల్లలు ఇష్టంగా చేసుకునే పాస్తా టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా. దీనికోసం 2 పెద్ద సైజ్ క్యాప్సికమ్ తీసుకున్నానండి. 250 గ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పాస్తాని కుక్ చేసుకోవడానికి అందులో కొద్దిగా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ వేడయ్యాక చూడండి, వాటర్ మరుగుతుంటే పాస్తాని వేస్తున్నానండి. నేను 2 కప్స్ పాస్తా వేశాను. వాటర్లో ఆయిల్ వేయడం వలన పాస్తా ఒకదానికొకటి అతకకుండా విడివిడిగా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని వాటర్ నుండి వేడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని 1 మినిట్ వేయించుకున్న తర్వాత ఒక పెద్ద క్యారెట్ని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యాప్సికమ్ ముక్కల్ని చూడండి ఈ విధంగా కట్ చేశాను చిన్న ముక్కలుగా. వీటన్నింటిని వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్ చేసి ప్రక్కన పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా తీసేసిన పాస్తానే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్, హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ మరింత పెరగడానికి హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకొని లెమన్ జ్యూస్ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కొత్తిమీర పైనుండి వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకేనండి, ఎంతో టేస్టీగా పాస్తా రెడీ అయింది. పిల్లలు స్కూల్ నుండి రాగానే అమ్మల సహాయం లేకుండానే ఈ పద్ధతిలో పాస్తా చేసుకుంటే కొంచెం కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.